హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మన్మల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం టమాటోస్తో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. కొలతలతో అస్సలు పాడవదు. 7 నుంచి 8 నెలల వరకు కూడా అలానే ఉంటుందండి పచ్చడి. టేస్ట్ కూడా మారదు. కానీ ఇదివరకు రోజుల్లో ఎండబెట్టి ఊరబెట్టేసి ఉప్పులో ఈ ముక్కల్ని ఎండబెట్టి పచ్చడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంత శ్రమ లేకుండా ఒక్క రోజులోనే ఇన్స్టెంట్గా మనం ఈ పచ్చడి పెట్టేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం. మరి ఇప్పుడైతే ఈ టమాటోలు ముచ్చుకలు ఉంటాయి కదా, అవి మనం కట్ చేసి తీసేసుకోవాలండి. నీట్గా కడుక్కొని గుడ్డలు ఆరబెట్టేసుకొని తుడుచుకొని చక్కగా ఈ ముచ్చుకలు ఉంటాయి కదా, ఇవి కట్ చేసేసుకొని చక్కగా 4 ముక్కలు చేసుకొని ఒక మందపాటి పాత్ర ఉంటుంది కదా, దాంట్లో ఈ ముక్కలన్నీ వేసి శనగ నూనె వేయాలండి. వేరే నూనె వేయొద్దు. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఓన్లీ శనగ నూనె మాత్రమే వాడండి. కొంచెం శనగ నూనె వేసి చక్కగా ముక్కల్ని ఈ నీరంతా పోయే వరకు కూడా, దగ్గరగా వచ్చే వరకు కూడా మగ్గబెట్టుకోవాలి. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. నాటు టమాటోలు కదా, అలానే ఉంటుందండి. ఇప్పుడైతే చింతపండు, ఈ చింతపండు కేజీకి వచ్చేసి 100 గ్రాముల చింతపండు పడుతుందండి. టమాటాలు మీరు కొంచెం పులుపు తక్కువ తింటాను అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేనైతే ఇది 3 కేజీలు తీసుకున్నాను టమాటోలు, అందుకని 300 గ్రాముల చింతపండు పడుతుంది నాకు. ఇప్పుడైతే నేను ఈ టమాటో ముక్కలు చింతపండు కూడా వేసేస్తాను. ఇంకా ఉడకలేదండి, ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇవి టమాటోస్ నాటు టమాటోలు కదా, బాగా వాటర్ ఉన్నాయండి. మనం ఈ వాటర్ మొత్తం మగ్గిందాకా ఉండాలి, లేదు అంటే పచ్చడి పాడవుతుంది మనకు. అందుకని టమాటోలో ఉన్న నీరంతా పోయే వరకు కూడా, దగ్గరగా వచ్చే వరకు కూడా మగ్గబెట్టుకోవాల్సిందే. ఇప్పుడైతే నేను చింతపండు వేసేసాను. చూడండి దగ్గరగా వచ్చింది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. మరీ లూజ్గా లేకుండా, అలానే మరీ దగ్గరగా అయిపోకుండా, మనకి కారం అది పోసుకున్నాక మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉంటే సేమ్ ఇదే కొలతలతో వేసుకోండి, చాలా బాగా కుదురుతుంది టమాటో పచ్చడి. ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలండి, అస్సలు వేడి ఉండకూడదు. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అస్సలు వేడి అనేది ఉండకూడదండి, బాగా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది చల్లారిపోయింది మొత్తం. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. కచ్చా పచ్చిగా పట్టుకోవాలండి, మరీ ఎక్కువగా పట్టేసుకుంటే బాగా జ్యూస్గా అయిపోతుంది, బాగోదు. నేనైతే ఇలా కచ్చా పచ్చిగానే పడతాను. కొంచెం కొంచెం ముక్కలు తగులుతూ ఉంటాయి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా లైట్గా మిక్సీ జార్లోనే వేసేసి లైట్గా కచ్చా పచ్చిగా మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకొని అందులో మొత్తం వేసేసుకొని ఈ టమాటా పచ్చడి అంతా కూడా కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కేజీకి వచ్చేసి 1.5 గ్లాస్ సాల్ట్ పడుతుందండి. కారం అయితే కేజీకి 2 గ్లాసుల కారం పడుతుంది. ఏదైనా సరే ఒక కప్పు పెట్టుకోండి, ఆ కప్పు ప్రకారంగా వేసుకోండి ఏది వేసుకున్నా సరే. కారం అయితే 2 గ్లాసులు పడుతుంది కేజీకి. నేనైతే 3 కేజీలు కదా, 6 గ్లాసుల కారం పడుతుంది. సాల్ట్ అయితే తగ్గించే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం 3వ రోజు మళ్ళీ పచ్చడిని కలిపినప్పుడు మనకి ఆ ఉప్పు టేస్ట్ ఎలా ఉంది, తగ్గిందా పెరిగిందా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టుకున్న పొడి అండి ఇది. 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 కూడా లైట్గా వేయించి మిక్సీ పట్టుకొని అది వేసేసి కలిపేసుకుంటున్నాను పచ్చడిలో. చూడండి మొత్తం ఇలా కలియబెట్టేసుకొని 3 రోజుల పాటు అలాగే ఉంచాలి. 3వ రోజు మాత్రం తీసి సాల్ట్ ఏమైనా తగ్గిందా లేదా చూసుకొని కలుపుకొని అప్పుడు తాలింపు పెట్టుకోండి. వెంటనే తాలింపు పెట్టుకుంటే అంత టేస్ట్ ఉండదండి. అలాగే మీకు ఈ టమాటో పచ్చడి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.